మధ్యయుగాల నాగరికతకు చిహ్నం ట్రాన్సిల్వేనియా పర్వత శ్రేణులు. ఈ పర్వతాలపై నుండి క్రిందకు జారుడు బల్లలా ట్రాన్సిల్వేనియా వైపుకు దిగి ఉంటాయి. లోయలు చిన్న చిన్న నీటి ప్రవాహాలతో, అక్కడక్కడ చెక్కతో నిర్మించబడిన ఇళ్లతో కనిపిస్తాయి. దక్షిణానికి పరుచుకున్న లోయలో మాత్రం సున్నపు రాయితో నిండి ఫైన్ వృక్షాలతో నిండి ఉంటాయి. ఇందులో ఎలుగుబంట్లు, తోడేళ్ళు, నక్కలు నివసిస్తాయి. ఈ లోయ గుండా బుసిజీ శిఖరం ఎక్కితే ఎన్నో రకాల అడవి జంతువులు కనిపిస్తాయి. గద్దలు మనపై నుండే ఎగురుతూ ఉంటాయి. యాత్రికులు, గొర్రెల కాపరులు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఇక్కడ అంత నివాసయోగ్యం కాదు. అయితే ఈ వింతలను చూడడానికి యాత్రికులు మాత్రం విరివిగానే ఇక్కడకు వస్తారు. దీనికి పక్కనే ఉన్న మోల్టిలియా నోగా పాగరస్ అనే మంచు శిఖరం ఎంతో అందంగా ఉంటుంది. ఇందులో మంచు కొండలు, మంచు లోయలు, నదులు, చిన్న ఆటవిక ప్రాంతం ఉంటాయి. ఈ ప్రాంత ప్రయాణం యాత్రికులను మధ్యయుగాలకు తీసుకువెళ్తుంది.